ప్రకటన గ్రంథము 10వ అధ్యాయం. మహాబలవంతుడైన మరో దూత పరలోకం నుండి రావడం నేను చూశాను. ఆయన మేఘాన్ని వస్త్రంగా ధరించుకున్నాడు. ఆయన తలపై ఇంద్రధనుస్సు ఉంది. ఆయన ముఖం సూర్యబింబంలా ఉంది. ఆయన కాళ్ళు అగ్నిస్తంభాల్లా ఉన్నాయి. ఆయన చేతిలో చుట్టిన ఒక చిన్న పత్రం ఉంది. అది తెరిచి ఉంది. ఆయన తన కుడికాలు సముద్రం పైన, ఎడమకాలు భూమిపైన ఉంచాడు. తరువాత ఆయన ఒక పెద్ద కేక వేశాడు. ఆ కేక సింహం గర్జించినట్టు ఉంది. ఆయన వేసిన కేక వెనుకే 7 ఉరుముల శబ్దాలు పలికాయి. ఆ 7 ఉరుముల శబ్దాలు పలికిన తర్వాత నేను రాయడానికి మొదలుపెట్టాను. కానీ పరలోకం నుండి 7 ఉరుములు పలికిన విషయాలను రహస్యంగా ఉంచు, వాటిని రాయవద్దు అంటూ నాకొక స్వరం వినిపించింది. అప్పుడు సముద్రం మీద, భూమి మీద నిలబడి ఉన్న ఆ దూత తన కుడి చేతిని ఆకాశం వైపు ఎత్తాడు. పరలోకాన్ని, భూమిని, సముద్రాన్ని, వాటిలో ఉన్న వాటినన్నిటినీ సృష్టించి శాశ్వతంగా జీవిస్తున్న దేవుని నామంలో ఇలా శపథం చేశాడు. ఇక ఆలస్యం ఉండదు. 7వ దూత బాకా ఊదబోయే రోజున, బాకా ఊదబోతుండగా దేవుడు తన దాసులకు, ప్రవక్తలకు ప్రకటించిన దైవ మర్మం నెరవేరుతుంది. అప్పుడు పరలోకం నుండి నేను విన్న ఆ స్వరం మళ్ళీ సముద్రం పైన, భూమిపైన నిలిచిన ఆ దూత చేతి నుండి తెరిచి ఉన్న పత్రాన్ని తీసుకో అని నాకు చెప్పాడు. నేను ఆ దూత దగ్గరికి వెళ్ళి ఆ చిన్న పత్రాన్ని నాకిమ్మని అడిగాను. దానికి ఆయన, ఈ పత్రం తీసుకొని తిను, అది నీ కడుపుకు చేదుగా ఉంటుంది, నీ నోటికి మాత్రం అది తేనెలా తీయగా ఉంటుంది అన్నాడు. అప్పుడు నేను దూత చేతిలో నుండి ఆ చిన్న పత్రాన్ని తీసుకుని తినేశాను. అది నా నోటికి తేనెలా తీయగా ఉంది, కానీ అది కడుపులోకి వెళ్ళాక కడుపంతా చేదు అయింది. అప్పుడు వారు నాతో ఇలా అన్నారు, నువ్వు అనేక మంది ప్రజలను గూర్చి, జాతులను గూర్చి, వివిధ భాషలు మాట్లాడే వారిని గూర్చి, రాజులను గూర్చి మళ్ళీ ప్రవచించాలి. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయం. కొలబద్దల ఉపయోగించడానికి ఒక చేతి కర్రను నాకిచ్చారు. అప్పుడు అతడు నాతో ఇలా అన్నాడు, నువ్వు లే, దేవుని ఆలయం, బలిపీఠం కొలతలు తీసుకో. ఆలయంలో ఎంతమంది ఆరాధిస్తున్నారో లెక్కపెట్టు. ఆలయం బయట ఆవరణం మాత్రం కొలవకు, అది యూదేతరులది. వారు 42 నెలల పాటు ఈ పరిశుద్ధ పట్టణాన్ని తమ కాళ్ళ కింద తొక్కుతారు. నా 2 సాక్షులు కోనె పట్టుకొని 1260 రోజులు దేవుని మాటలు ప్రకటించడానికి వారికి అధికారం ఇస్తాను. భూమికి ప్రభువైన వాని సన్నిధిలో ఉండే 2 ఒలివ చెట్లు, 2 దీపస్తంభాలు వీరే. ఎవరైనా వీరికి హాని చేయాలని చూస్తే వారి నోటి నుండి అగ్నిజ్వాలలు బయలుదేరి వారి శత్రువులను దహించి వేస్తాయి. కాబట్టి ఎవరైనా హాని చేయాలని చూస్తే వారికి అలాంటి మరణమే కలగాలి. తాము ప్రవచించే రోజుల్లో వాన కురవకుండా ఆకాశాన్ని మూసి ఉంచే అధికారం వారికి ఉంటుంది. అలాగే తాము తలుచుకున్నప్పుడల్లా నీటిని రక్తం చేయడానికి, అన్ని రకాల పీడలతో భూమిని వేధించడానికి వారికి అధికారం ఉంది. వారు తమ సాక్ష్యాన్ని ప్రకటించి ముగించగానే లోతైన అగాధంలో నుండి వచ్చే క్రూర మృగం వారితో యుద్ధం చేస్తుంది. వారిని ఓడించి చంపుతుంది. వారి మృతదేహాలు ఆ మహాపట్టణం వీధుల్లో పడి ఉంటాయి. ఆ పట్టణానికి ఉపమాన రూపకంగా ఈజిప్టు, సొదొము అనే పేర్లు ఉన్నాయి. ఇక్కడే వారి ప్రభువును కూడా సిలువ వేసి చంపారు. మనుషుల్లో అన్ని జాతుల వారిలో, రకరకాల భాషలు మాట్లాడే వారిలో, తెగల వారిలో కొందరు వీరి మృతదేహాలను చూస్తూ 3.5 రోజులు వీరిని సమాధిలో పెట్టనివ్వరు. ఈ 2 ప్రవక్తలు భూమిపై నివసించే వారిని వేధించారు కనుక వారికి పట్టిన గతిని చూసి వారంతా సంతోషిస్తారు, సంబరాలు చేసుకుంటారు, ఒకరికొకరు బహుమానాలు పంపుకుంటారు. కానీ 3.5 రోజులైన తర్వాత దేవుని దగ్గర నుండి జీవాన్నిచ్చే ఊపిరి వచ్చి వారిలో ప్రవేశిస్తుంది. వారు లేచి తమ కాళ్ళపై నిలబడతారు.
ఇది చూసిన వారికి విపరీతమైన భయం కలుగుతుంది. అప్పుడు ఇక్కడికి పైకి రండి అని ఒక స్వరం బిగ్గరగా తమకు చెప్పడం వారు విని మేఘాలపై ఎక్కి పరలోకానికి వెళ్ళిపోతారు. వారు వెళ్తుండగా వారి శత్రువులు వారిని చూస్తారు. సరిగ్గా ఆ గంటలోనే ఒక మహాభూకంపం వస్తుంది. దాని మూలంగా పట్టణంలో 10వ భాగం కూలిపోతుంది. ఈ భూకంపంలో 7,000 మంది చచ్చిపోతారు. చావకుండా మిగిలి ఉన్నవారు భయకంపితులై పరలోకంలో ఉన్న దేవుణ్ణి కీర్తిస్తారు. 2వ యాతన ముగిసింది. ఇప్పుడు 3వ యాతన త్వరలో ప్రారంభం కానుంది. 7వ దూత బాకా ఊదాడు. అప్పుడు పరలోకంలో గొప్ప స్వరాలు వినిపించాయి. ఆ స్వరాలు ఇలా పలికాయి: ఈ లోక రాజ్యం మన ప్రభువు రాజ్యము, ఆయన క్రీస్తు రాజ్యము అయింది. ఆయన యుగయుగాలను పరిపాలన చేస్తాడు. అప్పుడు దేవుని ఎదుట సింహాసనాలపై కూర్చున్న 24 పెద్దలు సాష్టాంగపడి దేవుని ఆరాధించారు. ప్రభువైన దేవా, సర్వశక్తిశాలి, పూర్వం నుండి ప్రస్తుతం ఉన్నవాడా, నువ్వు నీ మహాశక్తి సమేతంగా పాలించడం ప్రారంభించినందుకు నీకు మా కృతజ్ఞతలు. జనాలకు క్రోధం పెరిగిపోయింది, కానీ నీ తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. చనిపోయిన వారికి తీర్పు తీర్చడానికి నీ సేవకులైన ప్రవక్తలకి, పరిశుద్ధులకి, గొప్పవారైన అనామకులైన నీ పేరు అంటే భయభక్తులు ఉన్నవారికి పారితోషికాలు ఇవ్వడానికి, భూమిని నాశనం చేసే వారిని లేకుండా చేయడానికి సమయం వచ్చింది అన్నారు. అప్పుడు పరలోకంలో దేవుని ఆలయం తెరుచుకుంది. దేవుని నిబంధన మందసం అందులో కనిపించింది. అప్పుడు మెరుపులు, గొప్ప శబ్దాలు, ఉరుములు, భూకంపము కలిగాయి. పెద్ద వడగళ్ళు పడ్డాయి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం. అప్పుడు పరలోకంలో ఒక గొప్ప సంకేతం కనిపించింది. సూర్యుణ్ణి ధరించుకున్న ఒక స్త్రీ ఉంది. ఆమె కాళ్ళ కింద చంద్రబింబం ఉంది. ఆమె తలపై 12 నక్షత్రాల కిరీటం ఉంది. ఆమె నిండు చూలాలు, పురిటి నొప్పులకు తీవ్ర వేదన పడుతూ కేకలు వేస్తూ ఉంది. ఇంతలో పరలోకంలో మరో సంకేతం కనిపించింది. అది రెక్కలున్న మహాసర్పం. వాడికి 7 తలలున్నాయి, 10 కొమ్ములున్నాయి. వాడి 7 తలలపై 7 కిరీటాలున్నాయి. వాడు తన తోకతో ఆకాశంలో ఉన్న నక్షత్రాల్లో 3వ భాగాన్ని ఈడ్చి వాటిని భూమి మీదకు విసిరికొట్టాడు. ఆ మహాసర్పం కనడానికి నొప్పులు పడుతున్న స్త్రీకి ఎదురుగా నిలబడ్డాడు. ఆ స్త్రీ బిడ్డకు జన్మనివ్వగానే ఆ బిడ్డను మింగివేయాలన్నది వాడి ఉద్దేశం. ఆమె ఒక మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ శిశువు ఇనుప దండం పట్టుకొని జాతులన్నిటిపై పరిపాలన చేయాల్సి ఉంది. ఆమె బిడ్డను ఆమె దగ్గర నుంచి లాక్కొని దేవుని దగ్గరకు, ఆయన సింహాసనం దగ్గరకు తీసుకువెళ్ళారు. ఆ స్త్రీ అరణ్యంలోకి పారిపోయింది. అక్కడ ఆమెను 1260 రోజులు ఉంచి పోషించడానికి దేవుడు ఒక స్థలాన్ని సిద్ధం చేసి ఉంచాడు. అప్పుడు పరలోకంలో యుద్ధం జరిగింది. మిఖాయేలు, అతని దూతలు ఆ మహాసర్పంతో యుద్ధం చేశారు. ఆ మహాసర్పం తన దూతలతో కలిసి పోరాటం చేశాడు. కానీ గెలవడానికి వాడికి బలం చాలలేదు. కాబట్టి పరలోకంలో ఆ మహాసర్పానికి, వాడి అనుచర దూతలకు స్థానం లేకపోయింది. ఈ మహాసర్పానికి అపవాది అని, సాతాను అన్ని పేర్లు ఉన్నాయి. వాడు లోకాన్నంతా మోసం చేసి ప్రాచీన సర్పం, వాణ్ణి, వాడితో పాటు వాడి అనుచర దూతలను భూమి మీదకి తోసివేశారు. అప్పుడు నేను పరలోకం నుండి బిగ్గరగా వినబడిన స్వరం విన్నాను. మన సోదరులను నిందించేవాడు, పగలని రాత్రిని లేకుండా దేవుని ఎదుట మన సోదరులపై నేరం మోపేవాడైన అపవాదిని భూమి మీదకు తోసివేశారు. కాబట్టి ఇక మన దేవుని రక్షణా శక్తి, రాజ్యము వచ్చేశాయి. ఆయన అభిషిక్తుడైన క్రీస్తు అధికారము వచ్చింది. వారు గొర్రెపిల్ల రక్తంతోనూ తమ సాక్ష్యాలతోనూ వాణ్ణి జయించారు. మరణం వచ్చినా సరే తమ ప్రాణాలను ప్రేమించలేదు. కాబట్టి పరలోకంలో నివసించే వారు సంబరాలు చేసుకోండి. భూమి, సముద్రం మీకు యాతన, ఎందుకంటే
అపవాది మీ దగ్గరకు దిగి వచ్చాడు. వాడు భీకరమైన కోపంతో ఉన్నాడు. ఎందుకంటే తన సమయం కొంచెమే అని వాడు తెలుసుకున్నాడు. తనను భూమిపైకి తీసివేయడాన్ని చూసి ఆ రెక్కల సర్పం మగబిడ్డను ప్రసవించిన ఆ స్త్రీని వెంటాడాడు. కానీ అరణ్యంలో తనకు సిద్ధం చేసిన చోటుకు వెళ్ళడానికి ఆమె డేగ రెక్కల్లాంటి 2 రెక్కలు పొందింది. అక్కడ సర్పానికి అందుబాటులో లేకుండా కాలాలు ఒక అర్ధకాలం ఆమెకు పోషణ ఏర్పాటయింది. కాబట్టి ఆ స్త్రీ నీళ్ళల్లో కొట్టుకుపోవాలని ఆ సర్పం తన నోటి నుండి నీటిని నదీ ప్రవాహంగా వెళ్ళగక్కాడు. కానీ భూమి ఆ స్త్రీకి సహాయం చేసింది. అది నోరు తెరిచి ఆ మహాసర్పం నోటి నుండి వచ్చిన నదీ ప్రవాహాన్ని మింగివేసింది. అందుచేత తీవ్రమైన ఆగ్రహం తెచ్చుకున్న ఆ మహాసర్పం దేవుని ఆదేశాలు పాటిస్తూ యేసును గురించి ప్రకటిస్తూ ఉన్న ఆమె సంతానంలో మిగిలిన వారితో యుద్ధం చేయడానికి బయలుదేరాడు. దానికోసం ఆ మహాసర్పం సముద్ర తీరంలో ఇసుక తిన్నెలపై నిలబడింది.